ఏంటంటే మన పిఎస్సి డాక్టర్స్ అని ఇప్పుడు కొన్ని ట్రీటబుల్ ఉంటాయి, కొన్ని అన్ట్రీటబుల్ ఉంటాయి. ట్రీటబుల్ అంటే అనీమియా. అనీమియా పేషెంట్ 10th దాకా వచ్చిందంటే ల్యాక్ ఆఫ్ సూపర్విజన్ ఆఫ్ ఫీల్డ్ వర్కర్స్ అంటే దాకా 7 grams 8 grams ఉందంటే ఇక్కడ గైనకాలజిస్ట్ ప్రాబ్లమే. గైనకాలజిస్ట్ ఆటోమేటిక్ గా మిమ్మల్ని అంటారు. అదొక పాయింట్. ఇంకోటి పిఐహెచ్ వస్తే ఇనీషియల్ గా మీకు కూడా మినిమం నాలెడ్జ్ పిఐహెచ్ మీద. మీరు ఎంబీబీఎస్ తోని పిఎస్సి మెడికల్ ఆఫీసర్ సార్. పీజీలో కూడా దాని మీద ఒక 5-6 క్వశ్చన్స్ ఉంటాయి నీట్ లో. సో యూ మస్ట్ లర్న్ మ్యాథ్స్ సెల్ఫ్ డోస్ ఎట్లా ఇవ్వాలి, మినిమం బేసిక్. ఎక్లాన్సియా ప్రీ ఎక్లాన్సియా, డిప్లోపియా వస్తుంది, హెడేక్ వస్తుంది, మైనర్. ప్రాబ్లం కాకుండా ఇప్పుడు అదే ఊరు పేషెంట్ కి అదే కాంప్లికేషన్ ఉందనుకో, ఆ పేషెంట్ పేరు చెప్పు, ఈ పేషెంట్ కి ఇట్లా ప్రాబ్లం అయింది అట్లా. కానీ కొంతమంది మొండోళ్ళు ఉంటారు, చెప్పినా కూడా నువ్వు చనిపోతావన్నా కూడా భయపడరు. సిస్టర్ ఏం రాదు, ఇలానే చెప్తుంది, అందరినీ భయపెడుతుంది అంటారు. అది కామన్ అయిపోయింది. కానీ మన వైపు నుంచి మనం ఇప్పుడు కలెక్టర్ మీటింగ్ లో చాలా క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్సర్ చేసుకోవాలి అంటే ఎక్కువ పేషెంట్స్ తో మాట్లాడినప్పుడు అయితే వీడియో కాల్స్ అయితే అలవాటు చేసుకోండి. తీస్తానని చెప్పండి, ఏం కాదు. మమ్మల్ని ఎందుకు వీడియో తీస్తున్నావు అంటారు మన పేషెంట్స్. మమ్మల్ని బెదిరిస్తారు. మాకు గవర్నమెంట్ రూల్ అది, మీకు ఫుడ్ ఇస్తున్నాము, మందులు ఇస్తున్నాము, వీడియో తీసుకోమని ఉందని చెప్పండి. కాంప్లికేషన్స్ ఉంటే మాత్రం రిఫర్ చేస్తే, జాండీస్ ఉంటే ఎవరేం చేయలేరు. సిరిసిల్ల లెవెల్లో చేయలేరు, కరీంనగర్ లెవెల్లో చేయలేరు. ఎట్లయినా ప్రాబ్లం అవుతుంది. ఆ కేసు పట్టుకుంటే ఏ హాస్పిటల్ కైనా అల్టిమేట్ గా ఏంటి, డాక్టర్ల నిర్లక్ష్యమే అంటారు కదా. ఒక కేసు ఎంత చేసాము అనేది ఉండదు. అవుట్పుట్ ప్రోటీన్స్ వేసేయాల్సింది. ఇప్పుడు ఎట్లాగో చెకప్స్ మెడిసిన్ అంతా గవర్నమెంట్ లో కదా. ఏం ఎవరు ఈ 5 కేసులు ఏదైనా నిలబడండి. ఇప్పుడు హై రిస్క్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్స్ ప్రెజరైజ్ చేయాల్సిందే. ఒకప్పుడు ఈసీజీ ఒకటి మనము తీసుకునేవాళ్ళం, ఇప్పుడు 2D మాత్రం కంపల్సరీ పేషెంట్. అర్థమైందా? 2D ఎందుకు కంపల్సరీ అంటే అందరికి హార్ట్ డిసీజెస్ ఉంటాయా అంటే పుట్టుకతో కూడా కొందరు పుట్టుకతో కూడా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రెజరైజ్ చేయాల్సిందే. ఇప్పుడు మనకి డెత్ అయిన కేసుల గురించి ఇప్పుడు ఏమి